The focus of today's Christianity should not be upon the people who are sent by God to minister His word to the world. నేటి క్రైస్తవయం యొక్క దృష్టి దేవుని చేత పంపబడి దేవుని యొక్క సువార్తను లోకమునకు ప్రకటించడానికి వచ్చిన సేవకుల మీద కాదు ఉండవలసినది, పంపించిన దేవుని మీద ఉండేదిగా ఉండాలి. హల్లెలూయా. కానీ నేడు మనం చూసినట్లయితే క్రిస్టియానిటీ ఈజ్ మోర్ వాకింగ్ టువర్డ్స్ ద వర్షిప్ ఆఫ్ హ్యుమానిటీ దెన్ వర్షిప్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి ఆరాధించుట కంటే వ్యక్తిని ఆరాధించడం దిశగా క్రైస్తవత్వం నేడు వెలుచూ ఉన్నది. గడిచిన కొద్ది రోజుల క్రితం నేను చాలా విచిత్రమైన ఒక వీడియోను చూసి ఉన్నాను. ఆ విచిత్రమైన వీడియో ఏంటంటే, ఒక పాస్టర్ గారు ఆయన ఎంట్రన్స్ అనమాట, స్టేజ్ మీదకి రావడం ఎంట్రన్స్. ఆయన స్టేజ్ మీదకి రావడం ఎంట్రన్స్ ఎలా వస్తుందంటే, ఆకాశంలో నుంచి చేతికి కాళ్ళకి తాళ్ళు కట్టుకొని ఈజ్ గెటింగ్ డౌన్ టు ది స్టేజ్. అలాగున ఆకాశంలో నుంచి నెమ్మదిగా ఆయన స్టేజ్ మీదకి దిగి వస్తూ ఉన్నారు. ద గ్రేటెస్ట్ డిస్ట్రక్షన్ హ్యాపెనింగ్ టువర్డ్స్ క్రిస్టియన్డమ్ ఈస్ దేర్ వేర్ వీఆర్ బ్రింగింగ్ పాస్టర్స్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఇన్ ది సేమ్ ఈక్వల్ ప్లాట్ఫామ్ విత్ గాడ్. దేవునితో సమానమైన స్థానంలోనికి మనం ఎవ్వరిని ఎప్పటికీ ఎన్నటికీ తీసుకుని రాకూడదు. దేర్ ఈస్ ఓన్లీ వన్ హూ ఈస్ వర్తీ ఆఫ్ ప్రైజ్, హానర్ అండ్ వర్షిప్. దేవుడు ఒక్కడే ఆరాధన, మహిమ, ఘనత, ప్రభావములకు అర్హునిగా ఆయన ఉన్నవానిగా ఉన్నాడు. హల్లెలూయా.